ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను 1200 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆడ ఏ బొగ్గున్నదని కట్టిండ్రు అన్నాడు కాంగ్రెస్ పార్టీ? విజయవాడలో ఏముందని కట్టిండ్రు? కృష్ణపట్నంలో బొగ్గు ఉందని కట్టిండ్రా? మీరు మాట్లాడేటప్పుడు మీ గత చరిత్ర చూసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి. రేపు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అన్ని థర్మల్ స్టేషన్స్ ఒక దగ్గర ఉన్నాయనుకో, ఏదైనా తేడా వస్తే రాష్ట్రం మొత్తం అంధకారం కాదా? ఒక బ్యాలెన్స్ ఉండాలి అని ఆలోచించింది. ముఖ్యంగా ఫ్లై యాష్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. ఫ్లై యాష్ కన్జంప్షన్ లేకపోతే అది పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా మారుతుంది. ఫ్లై యాష్ని ఎవరు వాడతారు? సిమెంట్ ఫ్యాక్టరీలు వాడతాయి. దామర్చెర్ల దగ్గర దాదాపు 30 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు 100% ఈ ఫ్లై యాష్ను మేము వాడుకుంటాము అని అండర్టేకింగ్ ఇచ్చి ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ఫ్లై యాష్ వినియోగం జరుగుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 1200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. కావలసిన కృష్ణా నది జలాలు ఉన్నాయి. అవసరమైతే పోర్టు నుంచి, అప్పటికి కోల్ లింకేజ్ లేదు, పోర్టు దగ్గర ఉంటుంది. పోర్టు నుంచి మనం ఇంపోర్టెడ్ కోల్ తెచ్చుకోవడానికి అనువుగా ఉంటుంది. బ్యాలెన్స్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు. అన్నీ ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కట్టింది. ఆనాడు ఇదే కోమటిరెడ్డి గారు ఏమన్నారు? మేము రాగానే యాదాద్రిని మూసేస్తాం, వద్దు యాదాద్రి మాకు తాళం వేస్తా అన్నాడు. మరి నిన్న క్యాబినెట్లోనేమో తాళాలు కొడుతుండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? మరి 2400 థర్మల్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఒప్పుకున్నావు వెంకటరెడ్డి గారు? మరి నువ్వు ఇది అంత కాలుష్యం మా మెడ మీద వేస్తారా అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కడుతున్నావు? మరి కాలుష్యం ఉంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నాం కనుక ఏదన్నా మాట్లాడచ్చు. గవర్నమెంట్ల కోసం రాగానే పెదవులు మూతపడతాయి. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. వీళ్ళ తప్పుడు కూతలు, తప్పుడు విధానాలు, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట, వీళ్ళ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆనాడు యాదాద్రి మేము రాగానే మూసేస్తాం, తాళం వేస్తాం, కట్టనీయం అన్నోళ్ళు ఇప్పుడు పోయి రిబ్బన్లు కత్తిరిస్తారు, పోటీ పడి కొబ్బరికాయలు కొడుతుండ్రు. వెంకటరెడ్డి గారు ఉరుకురికి కొబ్బరికాయలు కొడుతుండ్రు. మరి ఆనాడు ఏమన్నావు? మరి కొబ్బరికాయలు కొట్టేటప్పుడైనా యాదికి వస్తలేదు. నేను ఆనాడు తాళం వేస్తా అన్నా, దీన్ని మూసేస్తా అన్నా, ఎట్లా కొబ్బరికాయ కొట్టాలి? జ్వరం వచ్చిందని ఇంట్లోనే వాడుకోవచ్చు కదా సపరేట్గా. అంటే గంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గ్రీన్ పాలసీ ఇందాక నేను చెప్పిన, ఇందాక మక్తల్ది కూడా చూడండి, ఒక పత్రికలో వచ్చిన వార్త ఇదో, తెరపైకి మక్తల్ థర్మల్ పవర్ ప్లాంట్. వాళ్ళు ఇంత స్పష్టంగా థర్మల్ అని చెప్పి ఇప్పుడేమో థర్మల్ మేము అనలేదు అని మాట మారుస్తారు. ఇక గ్రీన్ పాలసీ గాలికి పోయింది. కమిషన్ల కోసం కొత్త పాలసీ వచ్చింది. ఇప్పుడు ఇక 30%. ఇంకోటి, విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ నీళ్లు మనకు, తెలంగాణ నిధులు మనకు, తెలంగాణ ఉద్యోగాలు మనకు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులలో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతూ ఉన్నారు. నేను మచ్చుకు కొన్ని మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఓన్లీ విద్యుత్ శాఖని, ఇంకా చాలా శాఖలలో చాలా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళ అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటే. వరుసబెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇలా విద్యుత్ శాఖలో అపాయింట్ చేసినారు. ఇవాళ జెన్కో డైరెక్టర్, ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. జెన్కోలో ఈ అంటే హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము, నిర్వహణ ఎవరికి ఇస్తారు? జనరల్గా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా జెన్కోలో పనిచేసే వాళ్ళకు, అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారని
సింగరేణిలో పనిచేసిండు. ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే, కరెంటుకు సంబంధం లేదు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది? ఆయన ఏమైనా నిష్ణాతుడా అంటే కరెంటు డిపార్ట్మెంట్లో ఎన్నడూ పనిచేసింది సింగరేణిలో రిటైర్ అయ్యింది. ఆయనని తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను, తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం. అట్లే జెన్కోలో ఇదైతే ఇంకా చాలా నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఉద్యమంలో. చాలాసార్లు మీరు కూడా వచ్చిండ్రు, విద్యుత్ భవన్ దగ్గర ధర్నాలు చేసినాం మనం చాలాసార్లు. జెన్కోలో కుమార్ రాజా, ఈయన సమైక్యవాది. ఆనాడు విద్యుత్తు రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం. చేసేటప్పుడు ఒకసారి విద్యుత్ భవన్ దగ్గర మేము కూడా పోయినాం, ధర్నాలు చేస్తుంటే. అప్పుడు ఈయన కుమార్ రాజా ఆనాడు మన ఉద్యోగులను అవమానపరిచేవాడు. ఆనాడు మన ఉద్యోగులను హెకిల్ చేసినాడు. ఏం తెలంగాణ వస్తుందా, నువ్వేం తెలంగాణ అని హెకిల్ చేస్తూ అవమానపరిస్తే గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి కొట్టింది. జలసౌదలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఎక్కడొస్తుంది తెలంగాణ, రానే రాదు అని మన తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆ రోజు తరిమి కొట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజాను తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జెన్కోలో. ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాదా? విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా? తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో కూడా నౌకరిస్తాడా మిస్టర్? అంటే ఇక గురువే అట్లున్నాడు కనుక శిష్యులు కూడా గట్లే వేస్తారు. రేవంత్ రెడ్డి ఖుద్దు ద్రోహే కదా. రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద. ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి, తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన, తెలంగాణ ద్రోహుల పాలన? ఇది ఏం పాలన ఇది? అట్లా ఇంకొక ఆయన శివాజీ, ఈయన మధ్యప్రదేశ్లో మైనింగ్ ఇంజనీర్గా పనిచేసింది. ఈయన మధ్యప్రదేశ్లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగి. ఈయనను ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు ఎస్పీడీసీఎల్లో. ఇవాళ ఎస్పీడీసీఎల్లో ఈ శివాజీ గారిని ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఈయనకు విద్యుత్తు మీద కనీస అవగాహన లేని వ్యక్తి, సాంకేతిక నైపుణ్యం లేదు, పనిచేసింది మధ్యప్రదేశ్లో, పనిచేసింది కోల్ మైన్స్లో. తెచ్చి ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి వింగ్లో ఆయనను డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇక ఇంకొక ఆయన, ఎంతోమంది తెలంగాణలో వాస్తవానికి సమర్థులైనటువంటి దళిత అధికారులు కూడా ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయినటువంటి తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటే